సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పశువుల ఆసుపత్రి కూడలిలో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగాన్ని నిర్వహిస్తూ జీవో ప్రతులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈఫ్టు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గత 25 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మెను పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం దుందుడుగా అంగన్వాడీలను ఉద్యోగాల నుండి తొలగించే ఎస్మా చట్ట చర్యలకు పాల్పడితే తగిన ఫలితాన్ని వైసీపీ ప్రభుత్వం అనుభవిస్తుందన్నారు. గత నెల 20వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై అక్రమంగా సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 2 ద్వారా ఎస్మా చట్టం తీసుకువచ్చి తాను ఎన్నికల సందర్భంగా ఓడా మల్లన్నలాగా ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇప్పుడు బోడి మల్లన్న అయ్యాడని, తక్షణమే ఎస్మా చట్ట జీవో రద్దు చేయాలని, లేని పక్షంలో అంగన్వాడీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు కార్యకర్తలు కోనేటి మల్లేశం, పిచ్చా సూర్యకిరణ్, లంకాడ గణపతి, గోపి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే ఈ ఆందోళనను పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందర నేనున్నాను, నేను విన్నాను, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని తనని అండగాను తోబుట్టుగాను భావించండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకు ఎన్నికలకు ముందర ఓడమల్లన్న, ఎన్నికల్లో గెలిచిన తర్వాత బోడి మల్లన్నలాగా తయారయ్యి వీళ్ళు రోజుల తరబడి ఆందోళన చేస్తా ఉన్నా సరే చాలా నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకోకుండా కొత్తగా జీవో నెంబర్ 2ని రిలీజ్ చేసి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మీ అందరి ఉద్యోగాలు ఓడగొడతానని చెప్పేసి ఈరోజు కొత్తగా జీవోని తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందర తల నిమిరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి ఈరోజు భస్మాసుర హస్తంగా మారి పేద ప్రజల జీవితాలని చిందరవందరం చేసి చిన్నాభిన్నం చేసేటువంటి స్థితికి చేరిందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే కనుక రేపు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, నిడదవోలు. ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగిస్తా వారికి ఉద్యోగ భద్రత కల్పించమని ఎవరైతే నిలదీస్తా ఉన్నారో వాళ్ళ ఆస్తుల మీద నీళ్లు జరుగుతా మొత్తం ఉన్న ఉద్యోగాలు ఓడబెట్టేటువంటి జీవో నెంబర్ 2ని విడుదల చేసింది. ఈ సందర్భంగా జీవో నెంబర్ 2ని వ్యక్తం చేస్తా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 2ని తక్షణమే రద్దు చేయాలి, అంగన్వాడీలకి న్యాయం చేయాలి. పరిష్కరించాలి, అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలి, రద్దు చేయాలి, ఎస్మా చట్టాన్ని వ్యతిరేకించండి, అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగాన్ని వ్యతిరేకించండి, అంగన్వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగాన్ని వ్యతిరేకించండి, అంగన్వాడీలపై రద్దు చేయాలి, అంగన్వాడీలపై ప్రయోగిస్తున్న ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.